ఇడ్లీతో సాంబార్, ఆ పక్కనే కొంచెం కొబ్బరి పచ్చడి, ఫైనల్గా పైన కొంచెం నెయ్యి. ఆహా, వాట్ ఏ కాంబినేషన్! అందులోనూ తమిళనాడు సాంబార్ అయితే ఇంకా స్పెషల్. అందుకే ఈరోజు నేను మీకు తమిళనాడు సాంబార్ పౌడర్ని, అలాగే ఆ పౌడర్తో ఇడ్లీ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తా. ముందుగా ఒక ఇనుప ముక్కుడిని తీసుకొని దాంట్లో 100 గ్రామ్స్ శనగపప్పు, 100 గ్రామ్స్ ధనియాలు, 50 గ్రామ్స్ కందిపప్పు, 20 గ్రామ్స్ మెంతులు, 20 గ్రామ్స్ మిరియాలు, అలాగే 25 గ్రామ్స్ జీలకర్ర, వీటన్నింటినీ వేటికవే మూకుల్లో వేసి మంచి అరోమా వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చి మిక్సీ జార్లో వేసి ఫైనల్గా ఒక చిన్న పసుపు కొమ్మని వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ని స్టీల్ కంటైనర్లో కానీ గ్లాస్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే సాంబార్ పౌడర్ చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు, అలాగే హాఫ్ గ్లాస్ ఎర్ర కందిపప్పుని మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఇడ్లీ సాంబార్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చింతపండు పులుపు ఎక్కువగా అవసరం ఉండదు. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టి రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని కొంచెం వాటర్ని వేసి మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు పచ్చి కరివేపాకు కూడా వేసి, అలాగే సాంబార్ ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఒక 4 పెద్ద టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, వీటన్నిటిని వేసి మరిగించాలి. తర్వాత దీంట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మద్రాస్ సాంబార్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేసుకొని అందులో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి నెయ్యి పోపు పెట్టుకోవాలి. అంతే, మద్రాస్ సాంబార్ రెడీ. ఇడ్లీ సాంబార్ కొబ్బరి పచ్చడి సూపర్ కాంబినేషన్ రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.